హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో జరుగుతున్న డీజీపీల సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అకాడమీలో డీజీపీలతో కలిసి ఆయన యోగా సాధన చేయనున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేష్ చారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాణి సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ప్రధాని ఉన్నారు. ప్రస్తుతం డీజీపీలతో కలిసి యోగా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఉదయం 7 గంటల వరకు ఆ యోగా కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత అల్పాహారం అవన్నీ పూర్తయిన తర్వాత డీజీపీల సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటున్నారు. ఈరోజు ప్రధానమంత్రి పూర్తిగా డీజీపీలతో వివిధ అంశాలపై చర్చించనున్నారు. వివిధ సమావేశాలు అంటే ప్రధానంగా అంతర్గత భద్రత, నక్సలిజం, టెర్రరిజం, అదేవిధంగా పోలీస్ వ్యవస్థకు కావాల్సిన అవసరాలు ఏంటనే విషయాన్ని నేరుగా డీజీపీలతో మాట్లాడి ప్రధానమంత్రి తెలుసుకుంటారు. ఆ తర్వాత దేశ అవసరాలు, ప్రజలకు భద్రతకు సంబంధించి పోలీసుల నుంచి ప్రభుత్వం ఏం కోరుకుంటుంది, ప్రజలు ఏం కోరుకుంటుంది అనే విషయాన్ని కూడా ప్రధానమంత్రి డీజీపీలకు దిశానిర్దేశనం చేయనున్నారు. ఈ రోజంతా కూడా ఆ డీజీపీలతో కలిసి భోజనం చేయడం, ఆ తర్వాత వారితోనే అల్పాహారం, వారితో అడుగడుగున వివిధ చర్చల్లో వారితో కలిసిపోయి వారితో పూర్తిగా వారితో మమేకమై దానికి సంబంధించిన వివరాలన్నీ, పోలీస్ వ్యవస్థకు సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రధానమంత్రి తెలుసుకుంటారు. ఆ తర్వాత తిరిగి సాయంత్రం 5:30కు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్ళి అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళనున్నారు. ప్రధానమంత్రితో పాటు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, హోంశాఖ సహాయ మంత్రులు హన్స్రాజ్, అదేవిధంగా కిరణ్ రిజిజు కూడా ఉన్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వీరంతా కూడా ప్రధాని వెంట ఉన్నారు. యోగా కార్యక్రమం పూర్తయిన తర్వాత దీనికి మళ్ళీ ఉదయం దానికి సంబంధించిన పూర్తి అటు ఈ చర్చలు, అదేవిధంగా సదస్సులో కూడా ప్రధానమంత్రి పాల్గొంటారు. మొత్తానికి ఈ విధంగా ఈ ప్రధాని పర్యటన సందర్భంగా పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ జాతీయ పోలీసు శిక్షణ సంస్థలు మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించిన డీజీపీలు, నిఘా విభాగాల అధిపతులు కూడా ఇక్కడే ఉన్నారు. 3 రోజుల పాటు జరుగుతున్న సదస్సు నిన్న ప్రారంభమైంది. ఈ రోజంతా కూడా వివిధ అంశాలపై సుదీర్ఘమైన చర్చ, మేధోమథనం, తర్వాత భవిష్యత్ కార్యాచరణకు ఈ ఏడాది పాటు చేయాల్సిన అవసరాలపైన ఒక సుదీర్ఘమైన కసరత్తు జరుగుతుంది. ఆ తర్వాత రేపు మధ్యాహ్నం వరకు కూడా కొనసాగుతుంది. మొత్తానికి ప్రధాని ఈరోజు పర్యటన అంతా కూడా ఇక్కడ జాతీయ పోలీస్ అకాడమీలోనే జరుగుతుంది. ఆ తర్వాత ఈరోజు సదస్సులు అన్న వివిధ అంశాలపైన చర్చించిన తర్వాత ఒక భవిష్యత్ కార్యాచరణకు ఒక రోడ్ మ్యాప్ తయారు చేసి దేశ అవసరాల కోసం భద్రతాపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాణి.